కి స్వాగతం. ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్కి రావడానికి కారణం ముఖ్యంగా 4 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది, నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారి ప్రసంగం. రెండవది, నిన్న అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం. మూడవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల పరిస్థితి, ముఖ్యంగా స్కాలర్షిప్లు, వాళ్ళకు సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్. రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం నిన్న దేశ ప్రజల 140 కోట్ల మంది ప్రజల హృదయాలను ఆకట్టుకుంది. ముఖ్యంగా త్యాగాలు చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ నిన్న భారతదేశం అమెరికాకి అమ్ముడు పోతా ఉందని ప్రస్తావించడం జరిగింది. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా మోడీ ప్రభుత్వం అమెరికా ప్రయోజనాలు కాపాడుతోంది అని ప్రస్తావించడం జరిగింది. ఇవి ముమ్మాటికి నిజం. ఏంటి? అదానీ అని ఒక ఆయన వచ్చాడు. అద్వానీ అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు భారతీయ జనతా పార్టీలో, వెంకయ్య నాయుడు గారి గురువు. ఆయన టైం వెళ్ళిపోయింది, అద్వానీ గారి టైం వెళ్ళిపోయింది. వారు పోయి అదానీ ప్రభుత్వం ఏర్పడ్డది. అదానీ గారు 11 సంవత్సరాల క్రితం ఆయన ఆస్తులు ఇంతైతే ఈరోజు అదానీ గారి ఆస్తులు ఇంత అయిపోయినాయి, 1000 పెరిగిపోయినాయి. దీనికి కారణం 11-12 సంవత్సరాల మరి ఎన్డీఏ పరిపాలన. ఆయన చాలా పొరపాట్లు చేస్తూ పోతున్నాడు, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో. మరి భారతదేశంలో ఉన్న ఆస్తులన్నీ కొనేస్తున్నాడు. కృష్ణపట్టణం ఆస్తి కొనుక్కున్నాడు, మరి తిరుపతి విమానాశ్రయం కొనాలనుకుంటున్నాడు, త్రివేంద్రం ఎయిర్పోర్ట్ను కొనాలనుకుంటున్నాడు, మరి కొనేశాడు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కొనుక్కోవాలనుకుంటున్నాడు. మరి బొంబాయిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జీవి కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆస్తిని కూడా బొంబాయిలో పెరుక్కున్నాడు. ఈ విధంగా ఆయన ఆస్తులు పెంచుకుంటూ పోతుంటే అమెరికా ప్రభుత్వం చేతిలో చిక్కిపోయాడు అదానీకి సంబంధించినటువంటి ఫైలు 1 సంవత్సరంగా ఉంది అమెరికా ట్రంప్ చేతుల్లో. అందుకని అదానీకి మోకరిల్లింది భారత ప్రభుత్వం. అదానీని కాపాడుకునే దాని కొరగా భారత ప్రభుత్వం అమెరికా ట్రంప్ చేతులు వాళ్ళ మోకాళ్ళ కింద ఆగిపోయింది అన్నది రాహుల్ గాంధీ గారి స్పీచ్లో ఉన్నటువంటి అర్థం. మరి దీనిని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున భారత ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధవ విషయాలను మేము విమర్శిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యమే లేదు భారతదేశంలో. వ్యవస్థలన్నీ పాడైపోతున్నాయి. పత్రికా రంగాన్ని కూడా బాగా కోరలు తీసేశారు. కనీసం ఒక్క మీడియా సంస్థ కూడా అగెనెస్ట్గా రాయలేకపోతుంది జరుగుతున్న పొరపాట్ల పైన. జ్యుడిషియరీలో కూడా ఎంటర్ అయిపోయాడు ఎన్డీఏ ప్రభుత్వం తరఫున. మరి అంతేకాదు, అధికారులకు అధికారాలు లేవు. ఈరోజు కేవలం ప్రజాస్వామ్యం ఊరికే నేతి బీరకాయలాగా తయారైపోయిందని తెలియజేస్తూ నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఆర్ అన్నారు. అబ్బా, ఆర్ అంటే ఏందో అనుకున్నాను నేను. ఆర్ఆర్ కాదు, ఇది పి ప్రభుత్వం. పి అంటే మరి పైసలు, ఎక్కడ పడితే ఆడ పైసలు. మరి అక్కడ సిఆర్డి అని ఏర్పాటు చేశాడు. ఆ మంత్రి గారి పేరు నేను చెప్పదలుచుకోలేదు. మొన్న విజయవాడ, గుంటూరుకి వెళితే ప్రతి దగ్గర పైసలు లావుడే. అధికారుల పార్టీకి అధికారులు తింటున్నారు, మంత్రుల పార్టీకి మంత్రులు తీసుకుంటున్నారు. అక్కడ 1,00,000 ఎకరాలు కావాల్సినటువంటి అమరావతి రాజధానికి 1,00,000 ఎకరాల భూములు తీసుకొని
కేవలం అవినీతి కొరకే ఆ అమరావతిని ఏర్పాటు చేస్తున్నారు. అది దేవతల రాజధాని కాదు, దయ్యాల రాజధానిగా తయారవుతుందని చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా తెలియజేస్తూ, అది RRR అన్నారు. RRR కాదు, PP. పైసలు, పత్రికలు, మూడోది పోలీసులు. ఈ ముగ్గురిని మేనేజ్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, అధోగతిలో ఉన్నారు. వాళ్ళకి ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు. ఒకప్పుడు 3,000 రూపాయలు ఇస్తుంటే నెలకి కనీసం 1,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నారు. విద్యార్థులు మరి యూనివర్సిటీల్లోనే కాదు, ఆర్ట్స్ కళాశాలలోనే కాదు, MBBSలే కాదు, బీటెక్లు, అగ్రికల్చర్ అన్నింటిలో లక్షల మంది విద్యార్థులు ఈరోజు కన్నీటితో ఉన్నారు స్కాలర్షిప్లు రాక. మేము కాంగ్రెస్ ప్రభుత్వం నేను వెళ్ళి సాధించుకొని వచ్చాను ఫుల్ మెస్ ఛార్జీలు 1974-75లో వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఆ ఫుల్ మెస్ ఛార్జీలనే కనపడటం లేదు, ఇవ్వటం లేదు. ఓబీసీల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఎస్టీల పరిస్థితి చెప్పుకోలేనటువంటి దుస్థితి. ఈరోజు గిరిజనుడు ఇక్కడ మేయర్గా ఉంటే తీసేసి ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టారు. ఇంతకంటే అధ్వానం ఏముంది? ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఫైనాన్స్ కార్పొరేషన్లు, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండేది. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశారు, దాదాపుగా పైసా ఇవ్వలేదు గత 10 సంవత్సరాలుగా. మరి అంతేకాదు ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూసేశారు, దగా చేసేశారు దాన్ని కూడా. ఓబీసీల ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మూసేశారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలో ఉంది. చంద్రబాబు నాయుడు ఏదో అనుకున్నాను, నేను గుంటూరుకి వెళితే నాకు కనపడ్డది ఏమీ లేదు. ఆయన రాష్ట్ర ప్రజల్లో చాలా బలహీన పడిపోతున్నాడు దినదినానికి. మరి అట్టని చెప్పి మా మిత్రుడు కుమారుడు ఏమన్నా బలపడుతున్నాడా అని అంటే ఆయన లేదు. ఈ విధంగా 2 ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని అడగమని నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నా. మహాత్మా గాంధీ గారు దేశంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ డౌన్ అని అరిశారు ఆ రోజుల్లో. బ్రిటిష్ వాళ్ళు తరిమిన పార్టీ ఇది. వాళ్ళకి తెలియటప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీని ఏమనుకుంటున్నారంటే అదానీ పార్టీ అనుకుంటున్నారు. అద్వానీ పార్టీ కాదు, ఇది అదానీ పార్టీ అనుకుంటున్నారు. తిరుపతి లడ్డు వ్యవహారంపై సిట్ రిపోర్ట్